సింగపూర్‌లో ఎక్కడ చూసినా ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్‌లే ఉంటాయి. అమ్మ! వర్షం మామూలు పడట్లేదు. దులగొట్టేస్తుంది. అసలు వారం రోజుల నుండి ఏమైందో తెలీదు గానండి, వర్షం కుమ్మేస్తుంది. అలా అని వర్షాకాలం ఏమో అనేసుకోకండి. ఇక్కడ అసలు సీజన్స్‌తో సంబంధమే లేదు. సింగపూర్‌లో అసలు సీజన్స్ ఉండవంట. అయితే వర్షం పడుతుంది, లేకపోతే ఎండ కాస్తుంది. ఇగో ఇలా 4 రోజులు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడితే దాన్ని వర్షాకాలం అనేసుకోవాలి. వర్షం బాగా పడి చలేస్తే అది చలికాలం అనేసుకోవాలి. ఈ 2 జరగకుండా ఎండ కాస్తే అది ఎండాకాలం అనేసుకోవాలి. మరి తప్పదు. ఇప్పుడైతే వీక్ డేస్, వీకెండ్ అని గ్యాప్ ఇవ్వకుండా మొత్తం వర్షమే పడుతుంది. వీకెండ్ అయినా బయటికెళ్ళాం కాబట్టి ఇంట్లోనే వేడివేడిగా ఏ బజ్జియో, పకోడియో వేసుకుందామని చూస్తే ఈ బొబ్బర్లు కనిపించాయి. వెంటనే 4 గంటల పాటు నానబెట్టి వీటితో పునుగులైతే వేశాను. వీటిని మా ఊర్లో బొబ్బర్లని అంటారు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో అలసందాలు అంటారంట. నేనెప్పుడు ఇది వినలేదు. మీ ఊర్లో అయితే వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.